హలో ఫ్రెండ్స్, నేను రాజీవీరం. నారా లోకేష్, నారా చంద్రబాబు గారి తనయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత ముద్దుల కొడుకు. ఇతన్ని ప్రత్యర్థులు పప్పు అని పిలుస్తూ ఉంటారు. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. రీసెంట్గా ఆయన చేసిన పనిని బట్టి ఇప్పుడు నిజంగా ఆయన పప్పు అని జన సైనికులు కూడా పిలుచుకునే పరిస్థితికి వచ్చింది. నిన్న ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ చేసిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం జనసేన పార్టీ అలయన్స్లో భాగంగా పవర్ షేరింగ్ ఉంటుందా, ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని అడిగారు. దానికి ఆయన సమాధానం చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. అందుకే చంద్రబాబు నాయుడే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పారు. దెబ్బకు తెలుగు పాలిటిక్స్ షేక్ అవుతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా అభిమానించే వాళ్ళు, అలాగే ఆయన సామాజిక వర్గం అగ్గి రాజిస్తున్నారు. ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూర్చొని తేల్చుకుంటారు. అసలు ఈయనెవరు మాట్లాడడానికి, ఈయనకే అధికారం ఉంది చెప్పడానికి అని చెప్పేసి జన సైనికులు అయితే పక్కుమంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు. ఒక రకంగా నిన్న ఆయన చేసిన కామెంట్ నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియా షేక్ అవుతుందంటూ మీరు అర్థం చేసుకోండి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల్లో నారా లోకేష్ను చీల్చి చెండాడుతున్నారు. అయితే ఇక్కడ నారా లోకేష్ చేసిన కామెంట్ తెలుగుదేశం పార్టీకే నష్టం చేకూర్చేలా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు ఐసీలో ఉంది. అలాంటి పార్టీకి ఆక్సిజన్ అందించి బయటకు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఎవరు కూడా సాహసం చేయలేదు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలవాలని. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసి మాట్లాడిన తర్వాత వాళ్ళకు ధైర్యం వచ్చింది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత సహాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని అలా పక్కన పెట్టచ్చా? అలాంటి మాటలు మాట్లాడవచ్చా? ఇదే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల, నాయకుల, వాళ్ళ కుల సంఘాలకు సంబంధించిన వ్యక్తుల ప్రశ్నలు. నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబును వెన్నుపోటు పొడిచేది నారా లోకేష్ అని పెద్ద ఎత్తున కామెంట్లు వస్తూ ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరో వెన్నుపోట పొడవాల్సిన పని లేదు, ఆయన కొడుకే పొడిచేశాడని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది ఈ కామెంట్ వల్ల. ఎందుకంటే ఇక్కడ ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం ఎలా ఉండాలి, అది ఇద్దరు పార్టీల అధినాయకులు కూర్చొని మాట్లాడుకొని తేల్చుకోవాల్సిన విషయం. అది నా పరిధిలో లేదు అని చెప్పేస్తే ఎంత బాగుంటుండే. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అంటే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూలీలా మిమ్మల్ని మోయడానికి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక ఇప్పటికే కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మరొక లెటర్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారే చేగొండి హరిరామ జోగయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడారు. దానికి సంబంధించిన సారాంశాన్ని కూడా ఆయన ఇప్పుడే రిలీజ్ చేశారు. అది నేను చదివి వినిపిస్తాను. కాపు సంక్షేమ సేన నుండి బహిరంగ లేఖ. లోకేష్ ప్రకటించినట్లుగా కాక ఎన్నికలైన తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం జరుగుతుంది అంటూ గతంలో అనేక పర్యాయములు తాను చేసిన ప్రకటనకే ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నట్లుగాను లోకేష్ ప్రకటించినట్లుగా ముఖ్యమంత్రిగా ఫలానా వారు అనే నిర్ణయం ఏమీ ఇంతవరకు జరగలేదని నేను వ్రాసి ఉన్న ఉత్తరంలోని ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ గారి నుండి నాకు సమాధానం అందింది. వారి యొక్క భావాలను త్వరలోనే సమయం వచ్చినప్పుడు జనం ముందు పెడతారని ఆశిద్దాం. అయితే ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలంటే తెలుగుదేశాన్ని శాసించగల శాసనసభ్యులు అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియంది కాదు. దీనికి గాను 2019 ఎన్నికల్లో 10,000కు మించి ఓట్లు జనసేన అభ్యర్థులకు పడి ఉన్న 60 నియోజకవర్గాలైన ఈనాడు జనసేన పార్టీ దక్కించుకోవాల్సి ఉంది. ఈ 60 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నమాట వాస్తవం. కనుక 60 సీట్లకు తక్కువ కాకుండా దక్కించుకోగలగడం పవన్ కళ్యాణ్ గారి వంతు. వాటిని గెలిపించుకోవడం జన సైనికుల వంతు అని చెబుతూ జన సైనికులందరూ ఓపికగా ఉండి తెలుగుదేశం నేతల మాటలను పక్కన పెట్టి అధికారంలో భాగస్వాములు కావటమే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం కూటమి విజయానికి కృషి చేయవలసిందిగా వారిని కోరుతున్నామంటూ చేగొండి హరిరామ జోగయ్య గారు బహిరంగ లేఖ రాశారు. అంటే ఈయన ప్రొద్దున ఒక లెటర్ రాశారు, అంటే బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. దానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈయన అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తూ
నేను త్వరలోనే ప్రెస్ ముందుకు వచ్చి వీటన్నిటికీ నేను సమాధానం చెప్తాను. లోకేష్ మాట్లాడిన దాన్ని పట్టించుకోవద్దు, ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేత నేను తెలుసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు మరొకసారి చెప్పినట్లుగా ఆయన బహిరంగ లేఖ ద్వారా మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే నారా లోకేష్ అనే వ్యక్తి నిజంగానే పప్పు. ఎందుకంటే ఇలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయనే ఆలోచన ఆయనకు ఉండదా? ఎందుకంటే ఈ పార్టీ మునిగిపోయే పడవ లాంటిది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీని పైకి లేపుతుంది పవన్ కళ్యాణ్ గారు. సో రేపు 2024 ఎన్నికల్లో కనుక అధికారంలోకి రాకపోతే ఈ పార్టీ పరిస్థితి ఏంటి? అది గమనించకుండా తొందరపడి ఓ కొయ్యల ముందే కూసిందన్నట్లుగా మనోడు కూశాడు. సో ఆ డ్యామేజ్ ఇప్పుడు కవర్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ ఏదో పొరపాటున అలా మాట్లాడి ఉంటారు, అది కాదు. జనసేన అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత కూర్చొని మాట్లాడుకున్న తర్వాతనే ఇది డిసైడ్ అవుతుంది. లోకేష్ మాటలు పట్టించుకోవద్దు అని. అది అంటే ఇక్కడ మా మిత్రుడు చెప్పినట్టు ఇందాక ఒక మిత్రుడు నాకు ఒక కామెంట్ పెట్టాడు. నాకు శీతాకాలంలో సన్ స్ట్రోక్ అని, అంటే చంద్రబాబు నాయుడు గారికి మామూలుగా ఎవరికైనా కూడా ఎండాకాలంలో సన్ స్ట్రోక్ ఉంటుంది, కానీ శీతాకాలంలోనే చంద్రబాబు నాయుడు గారికి సన్ స్ట్రోక్ తగిలింది అనే విధంగా కామెంట్లు వస్తూ ఉన్నాయంటే మీరు పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ పప్పు కామెంటును పట్టించుకోకుండా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం జనసేన కూటమికి పనిచేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి నుంచి కొన్ని ఆదేశాలు కూడా వెళ్ళినట్లుగా మనకైతే హరిరామయ్య జోగయ్య గారి లెటర్ని బట్టి మనకు అర్థమవుతోంది.